ఈ సందర్భంగా పటాన్చెరు మండలం భానూరు గ్రామానికి చెందిన కురుమ రైతు కరికె సత్యనారాయణ భూమి వ్యవహారంపై తమ ఆందోళన వ్యక్తం చేశారు. 1994లో రైతు కొనుగోలు చేసిన భూమిలో భాగాన్ని 2004లో లహరి రిసార్ట్కు దారి కోసం గడ్డిపాటి హరిబాబు కొనుగోలు చేశారని, అయితే మరో 2 ఎకరాల భూమిపై కూడా హక్కు కల్పించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. డాక్యుమెంట్లలో తప్పుడు వివరాలు సృష్టించి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన సంఘం నాయకులు గడ్డిపాటి హరిబాబు తన వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. కురుమ రైతుకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భూమి వివాదంలో న్యాయం జరగకపోతే సుమారు 2000 మందితో లహరి రిసార్ట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో కురుమ రైతుల భూములపై ఎవరైనా అక్రమంగా కన్నేస్తే సహించబోమని స్పష్టం చేశారు. మీకు ఇప్పుడు ఇదొకటి చూపిస్తా. ఈయన పేరు లహరి రిసార్ట్స్ గడ్డిపాటి హరిబాబు. ఈయన కురుమల భూములను కబ్జా చేస్తున్నాడు. 2 ఎకరాలు కొన్నాడు, ఇంకా 2 ఎకరాలు కావాలని చెప్పి ఒక్కసారి ఈ పాంప్లెంట్ చూడొచ్చు అందరూ కుర్మ కులసులు. ఎందుకంటే కుర్మలను మోసం చేసేది ఎవరిని వదలం. ఇలా ఎగ్గమల్లేశంలో వదులుతలేము, ఈ గడ్డిపాటి హరిబాబును కూడా మేము వదలము. ఎప్పుడైతే మా భూములను కబ్జా చేయాలని చెప్పి చూస్తున్నామో నీకు బిడ్డ తెలంగాణలో తిరగనీయకుండా చేస్తాము. ఆంధ్రాకి వచ్చి నువ్వు మా మీద పెత్తనం చేసుకోం కాదు బిడ్డ హరిబాబు. నీకు మా కుర్మ కులం గట్టిగా సమాధానం చెప్తుంది. తొందరలోనే 2000 మందితోటి నేను ధర్నా చేస్తా. నువ్వు ఎట్లయితే కబ్జాలు చేద్దామని చూస్తున్నావో గవర్నమెంట్. ఇంకొకటి, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న సర్వే నెంబర్ 193 సర్వే నెంబర్ 200 భానూరు మండలంలో ప్రభుత్వ భూములు భానూరు గ్రామంలో ఈయన ప్రభుత్వ భూములు కబ్జా చేసిండు. ఒక్కసారి ఈ ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేశారు అనేది కూడా మీరు చూడాలి. పటాన్చెరు మండలికి వస్తుంది ఇది భానూరు గ్రామం. ఈ లహరి రిసార్ట్స్ ఉంది కథ కూడా చూడాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము